ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని పిల్లైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక చిన్న వివరణ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఈ వీడియో జరుగుతుంది. యూసీవీసీ అనేటువంటి ఒక మినిస్ట్రీ వారు క్రైస్తవ సంఘాలు అటువంటి తప్పుదాలను ఎత్తి చూపిస్తూ వారు ఒక స్కిట్ రూపంలో చేస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య మరి మేము ఒక స్కిట్ చూసాము. అదేంటంటే క్రైస్తవ సంఘాల్లో వాయిద్యాలు అనేటువంటి ఒక స్కిట్ చూసాం. దానిలో మరి ముఖ్యంగా 3-4 బ్రదర్స్ ఈ స్కిట్ను మరి చేస్తూ ఉంటారు. ఈ స్కిట్లో మరి పాత్రదారులుగా ఉంటూ క్రైస్తవ సంఘాలను చైతన్యపరుస్తూ ఉంటారు. వారి వీడియోలు చాలా చూడడం జరిగింది. అయితే చాలా వీడియోలు చూస్తూ ఉంటాం, చాలా హ్యాపీ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు చాలామంది యువత క్రైస్తవ సంఘాల్లో ఉంటూ వారు దేవుని గురించి సరిగ్గా అవగాహన లేనటువంటి ఈ సమయాల్లో ఈ చక్కని యవనస్తులు చేసినటువంటి పనిని అభినందించాలి. అయితే వాక్యము సరిగ్గా మనం ఆలోచించాలి. వాక్యాన్ని ఆలోచించి మాట్లాడితే మంచిది. ఈ మధ్య యూసీవీసీ వారు చేస్తున్నటువంటి ఆ వీడియోలో ఒక క్లిప్పింగ్ నేను చూశాను. ఏంటంటే వాయిద్యాలు వాయించినటువంటి క్రీస్తు సంఘాలని చైతన్యపరచడానికి, అంటే వారు వాయిద్యాలు వాక్యం తెలియకుండా వాయిస్తున్నారు అని చెప్పడానికి ఉద్దేశంగా వాళ్ళు ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో మరి ప్రశ్నిస్తున్నారన్నమాట. చర్చిలో వాయిద్యాలు వాయించకూడదు అన్నారు కదా, ఎందుకని అంటే ఇప్పుడు వేరే క్యారెక్టర్ ఉన్నటువంటి ఆయన ఎవరంటే క్రీస్తు సంఘ సేవకుడు అన్నమాట. ఆయన అడుగుతున్నారు, మనం దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి కానీ వాయిద్యములతో కాదు అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానం బాగానే ఉంది. అంటే ఆల్రెడీ ఈరోజు క్రీస్తు సంఘ సేవకులు అదే సత్యాన్ని చెప్తారు. ఎందుకంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, అంతేకాకుండా వాయిద్యములతో కాదని చెప్తారు. ఇది వాస్తవం. వెంటనే ఆ సోదరుడు ఏమంటే, ఆత్మతో సత్యంతో ఆరాధించేటప్పుడు నోటితో పాడటం ఎందుకు, నోటిని వాడటం ఎందుకు అని అడిగాడు. చూడండి, ఆ క్లిప్పింగ్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. వాయిద్యాలు వాయించకూడదన్నారు కదా, ఎందుకని? చూడండి బ్రదర్, మనం కొత్త నిబంధన సంఘం. మనం దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి గాని వాయిద్యాలతో కాదు. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటప్పుడు నోటితో పాడడం ఎందుకు, నోటిని వాడడం ఎందుకు కదా? నిజమే, ఆత్మతో సత్యంతో ఆరాధించేటప్పుడు నోటితో పాడటం ఎందుకు, నోటిని వాడటం ఎందుకంటే ఈరోజు సమాజం ఏమనుకుంటుందంటే, నిజమేనేమో ఆత్మతో అంటే దాన్ని నోరు ఉపయోగించరేమో అనుకుంటారు. నిజమే, వాక్యం పడినటువంటి వారు ఇలాగే అనుకుంటారు. ఎందుకంటే ఆ సహోదరులు ఆ విధంగా తీసుకువెళ్తూ ఉంటారు. అంటే ఒక సత్యాన్ని అసత్యంగా మార్చే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంటారు. నిజంగానే ఈ యొక్క క్లిప్పింగ్ చూసినటువంటి వారంతా కూడా వాయిద్యాలు వాయించేటువంటి సంఘ విశ్వాసులు నిజంగానే వీళ్ళు చెప్తున్నటువంటిది నిజమే, చైతన్యపరుస్తున్నారు, క్రీస్తు సంఘాలను చైతన్యపరుస్తున్నారు అనుకుంటారు. కానీ వారికి తెలియనటువంటి సత్యం ఏంటంటే బైబిల్లోనే వ్రాయబడి ఉంది. మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14:15 చూస్తే, కాబట్టి ఆత్మతోనూ ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును, అంటే ప్రార్థన ఆత్మతోనూ మనసుతోనూ చేస్తున్నారంట. మరి ఆత్మతో సత్యముతో ఆరాధించేటప్పుడు నోటితో ఎందుకు అంటున్నారేంటి? ప్రార్థన అనేది నోటితో చేస్తారా, చేయరా? ఆత్మతో చేసేది నోటితో చేయాలి. రెండోది, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును అన్నాడు. అంటే ఆత్మతో అంటే నీలో ఉన్నటువంటి ఆత్మ నీలో ఉంటేనే నువ్వు మాట్లాడుతావు. దాని యొక్క అర్థం ఏంటంటే శరీరం సంబంధమైనటువంటి కార్యాలు కాదు, నీ చేతులు ఉపయోగించేటువంటిది కాదు. బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు మన చేతులతో సేవింపబడేవాడు కాడంటాడు. అపోస్తలుల గ్రంథం 17:25 అపోస్తలుల గ్రంథం 17:25 ఇలా వ్రాయబడి ఉంది, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొదువ
ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు అన్నాడు. అంటే దేవుడు మనుషుల చేతులతో సేవించబడేటువంటి వాడు కాదు. నువ్వు చప్పట్లు కొడటం వల్ల లేకపోతే వాయిద్యాలు వాయించడం వల్ల ఆయన హ్యాపీ అయిపోతాడు అనుకోవటానికి లేదు. మీరు అనుకున్నట్లుగానే ఏమన్నారు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి కానీ వాయిద్యములతో కాదు అని ఆ బ్రదర్ అంటే, ఆత్మతో సత్యంతో ఆరాధించి నోటితో పాడటం ఎందుకు, నోటిని వాడటం ఎందుకు అన్నారు. ఇక్కడ మీకు ఆన్సర్ మీకు ఏమర్థమవుతుంది? బైబిల్ ఆన్సర్ చెప్తుంది, ఆత్మతో పాడుదును మనసుతోనూ పాడుదును అన్నాడు. ఆత్మతో ప్రార్థన చేస్తాం, ఆత్మతో పాడాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. మరి మీరేంటి అలా మాట్లాడతారు? కనుక ఆత్మతో సత్యముతో అంటే నోటిని ఉపయోగించకుండా చేసేటువంటి పని కాదు. ఆత్మతో అంటే మన యొక్క శరీరము ఏమన్నాడు? రోమిలకు రాసిన పత్రిక 12:1 చూస్తే సజీవ యాగంగా దేవునికి మన శరీరం సమర్పించాలని రాయబడి ఉంది. అంతే కదా, సజీవ యాగంగా మన శరీరములు సమర్పించాలని రాయబడి ఉంది. రోమపత్రిక 13:6 చూస్తే మన అవయవాలు నీతికి సాధనాలుగా ఉపయోగించాలని రాయబడి ఉంది. మన అవయవాలు నీతికి సాధనాలుగా ఉపయోగించాలి. అంటే నీవు మొత్తం దేవుని కోసం పని చేయాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన. నువ్వేమో నిర్జీవ వస్తువులను ఉపయోగించాలంటావేంటి? కనుక వాక్యం అర్థం చేసుకోవాలి. ఆత్మతో అంటే నువ్వు నీ యొక్క శరీరంలో దేవుడు ఆత్మ పెట్టాడు, నువ్వు పాడాలి. హెబ్రీలు రాసిన పత్రికలో 13:15 రాయబడి ఉంది. హెబ్రీలు రాసిన పత్రిక 13:15. కొత్త నిబంధనలో మీకు అనుకూలమైనటువంటి వచనాలు తీసుకున్నారు, అసలైనటువంటి విషయం మర్చిపోయారు. అనుకూల వచనాలు అందుగురించి అనుకూలమైనటువంటి బోధకులు చాలామంది అయిపోయారు. కనుక ఈరోజు సమాజాన్ని చైతన్యపరచడం ఎలా ఉన్నా కానీ అసత్యంలోకి నడిపించేస్తున్నారు మీరు. ఇక్కడ మనం చూస్తే హెబ్రీలు రాసిన పత్రిక 13:15 చూస్తే, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అన్నాడు. అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము అన్నాడు. జిహ్వా అంటే నాలుక, అర్థమవుతుందండి? కనుక నాలుగుతో మనం దేవుని స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలని రాయబడి ఉంది. అయితే మీరు ఒక తప్పుని ప్రజల్లో దిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక అసత్యాన్ని సత్యమని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా గమనించండి. ఒకవేళ నిజంగానే దేవుడు వాయిద్యాలకి అనుమతి ఇచ్చాడు క్రొత్త నిబంధనలో అనుకుంటే, కొత్త నిబంధనలో ఎక్కడ వాయిద్యము వాయించినట్లుగా లేదు. యేసుప్రభు వారు ఆయన శిష్యులతో ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు, అనేక మంది జనసమూహాలు ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, ఇంకా అనేక సార్లు ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పటికే వాయిద్య పరికరాలు ఉన్నాయి కదా. ఆది కాండంలోనే యోబాల్ అనేటువంటి అతని ద్వారా సానిక సితార ఆ వాడికలో అగ్రగణ్యుడిగా ఉన్నాడు కదా. పాత నిబంధనలు ఉన్నాయి. మరి అటువంటి వాయిద్యాలు ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలో కూడా వాయిద్యాలు ఉన్నాయి. తప్పిపోయినటువంటి కుమారుడి విషయంలో అతను తిరిగి వచ్చినప్పుడు అక్కడ కూడా సంబరమార్చలతో నాట్యాలతో వాయిద్యాలు వాయిస్తారు, ఉన్నాయి. కానీ యేసుప్రభు వారి శిష్యులు వారు మరి అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఎక్కడ కూడా వారు వాయిద్యాన్ని ఉపయోగించలేదు. చూడండి, మనం ఒక వచనాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త మనం చూద్దాం. మత్తయి సువార్త 26:30 చూడండి ఒకసారి. వారంతటా కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరని రాయబడింది. మార్కు సువార్త 14:22 ఇదే మాట రాయబడి ఉంది. లోకా సువార్త 22:7 కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. వాళ్ళు కీర్తన పాడినట్లు ఉంది. పౌలు గారు అనేక ప్రాంతాలకు వెళ్ళారు, సంఘాలను ప్రారంభించారు, ఎక్కడ కూడా వాయిద్యాలు వాయించినట్లుగా లేదు. అసలు వాయిద్యాలు ఎందుకు వాడకూడదు అంటున్నారు? వాయిద్యాలు దేవుని ఆరాధించవు కదా. వాయిద్యాలు దేవుణ్ణి ఆరాధించవు కానీ మనం మనసారా ఆరాధించడానికి అవి సహకరిస్తాయి. అలా వాయిద్యాలతో కలిపి చేసే ఆరాధనని దేవుడు స్వీకరించడు. అవునా? అలా అని బైబిల్ చెప్తుందా? వాయిద్యాలతో చేసే ఆరాధన దేవుడు స్వీకరించడు అంటే అవునా? అలానే బైబిల్ చెప్తుందా అన్నారు. బైబిల్ చెప్తుంది. మీరు చూపించినటువంటి రిఫరెన్స్ కంటే బైబిల్ చెప్పిన రిఫరెన్స్ చూడండి ఒకసారి. బైబిల్ చెప్పినటువంటి రిఫరెన్స్ చూడండి. ఆమోస్ గ్రంథం చూడండి ఎలా ఉందో. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం
5వ అధ్యాయం చూడండి 23వ వచనంలో చూస్తే, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనసు లేదు అంటున్నట్లుగా, దేవుడు అంటున్నట్లుగా ప్రవక్త చెప్తున్నాడు. అంటే పాటల ధ్వని, ఇశ్రాయేలీయులు చేస్తున్నటువంటి ఆ పాటలు లేకపోతే ఆ వాయిద్యాలు దేవునికి ఇష్టం లేదని చెప్తున్నాడు. ఇదే ఆమోస్ గారు ఇశ్రాయేల్ ప్రవక్త అయిన ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ ఒకసారి చూడండి 6వ అధ్యాయంలో 5వ వచనంలో, స్వరమండలంతో కలిపి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించు వాయిద్యములను కల్పించుకుందరు అన్నాడు. అసలే వాయిద్యములు అనేటువంటివి తీసుకొచ్చింది దావీదు గారు, ఆరాధనలో లేవు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలోను, 14వ అధ్యాయం 2వ వచనంలోను, 15వ అధ్యాయం 2వ వచనంలోను పరిశుద్ధులందరూ వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారని రాయబడింది. వారి ఆరాధన స్వీకరించిన దేవుడు మన ఆరాధన ఎందుకు స్వీకరించడు? దీనికి మీ సమాధానం ఏంటి? దేవుడే పరలోకంలో వాయిద్యాలు నిషేధించినప్పుడు మీరెందుకు నిషేధిస్తున్నారు? మీరేమన్నారు? ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 8వ వచనంలోను, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలోను, అలాగే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఏమి వ్రాయబడి ఉంది? మీరేమంటున్నారంటే పరలోకములో వాయిద్యాలు వాయించారు, మీకేంటి, మీకేం నొప్పి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. పాపం చాలామంది అమాయకులు బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు చూడరు కదా, మీ మాటలు విని నమ్మేస్తారు. చాలామంది బైబిల్ గ్రంథాన్ని చూడరండి, ఎవరో చెప్తున్నట్టు మాటలు వింటారు. అసలు రిఫరెన్స్కి వెళ్ళి చూడండి ఒకసారి. మీరు చెప్పినటువంటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగానండి. మీరు చెప్తున్నటువంటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేయండి. మీరు చెప్పినటువంటి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తున్నాను చూడండి. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణెలను ధూపద్రవ్యములతో నిన్న సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలిపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. ఇక్కడ పరలోకంలో జరుగుతున్న దాన్ని యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఆయన పరవశుడై ఉండి జరుగుతున్నటువంటి విషయాలు రాస్తున్నట్లుగా మీకు తెలుసు. అయితే మీరు ఇక్కడ ఏమనుకున్నారంటే వీణెలు, అలాగే ఇంకేమి వ్రాయబడి ఉంది, ధూపద్రవ్యములు అనేటువంటి మాట వ్రాయబడి ఉంది. వీణెలు ఉన్నవి, ధూపద్రవ్యములతో నిండినటువంటి సువర్ణ పాత్రలను ఉన్నాయి. వీణెలను అలాగే ధూపద్రవ్యములతో నిండిన పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలు అన్నాడు. వీణలు పట్టుకున్నారంట, ధూపద్రవ్యములతో నిండినటువంటి ఆ నిండినటువంటి సువర్ణ పాత్రలు పట్టుకున్నటువంటి ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలి పడ్డని ఉంది. ఈ నిండినటువంటి ఈ పాత్రలు ఏమని చెప్పాడు? పరిశుద్ధుల ప్రార్థనలు అని చెప్పాడు, వీణలు కాదు. యూసీవీసీ నాయకులారా, మీకు వాక్యం సరిగ్గా తెలియదు. ప్రకటన గ్రంథం అంటే అది రూపకాలంకంలో వ్రాయబడింది. మీరు అనుకున్నట్లుగా వీణులు అక్కడ ఉండవు, పరలోకంలో ఉండవు. పోలికి చెప్పాడు, అది పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పాత్రలో నిన్నటువంటివి అవి పరిశుద్ధుల ప్రార్థనలు అని చెప్పడం జరిగింది. పరలోకంలో వాయిద్యాలు వాయించారనుకోండి, చాలామంది మీ మాటలు నమ్ముతారు, చాలామంది చూస్తారు. ఈరోజు ట్రోల్ చేస్తున్నారు, మీ వీడియోలు చాలామందికి వెళ్తున్నాయి. మీకు ఒకవేళ నిజంగానే మీరు అలా వాక్యం మీద వివరణ కోసం నిలబడండి. ప్రజలు వాక్యాన్ని చూడాలి. పాపం చాలామంది చూడకుండా నమ్మేస్తూ ఉంటారు. అదేదో ఆ కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా మరి చాలా హ్యాపీ అయిపోతున్నారు. క్రీస్తు సంఘం చెప్పే బోధ తప్పు అన్నట్లు అనుకుంటున్నారు. మీరు చెప్తున్నటువంటిది అక్కడ ఏమన్నాడు? అలంకారం రూపంలో రాయబడినటువంటి ఆ సువర్ణ పాత్రలు ఏంటన్నాడంటే పరిశుద్ధుల ప్రార్థనలు అన్నాడు. అదే కానీ అక్కడ వాయిద్యం వాయిస్తున్నారని లేదు. మీరు ఇంకా చూడండి 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచన భాగాన్ని కూడా మీరేం చెప్పారు? మీకు అనుకూలంగా దాన్ని మలిచేసుకున్నారు కదా. ఏమని రాయబడి ఉంది? మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణులు వాయించుచున్న వైనికుల నాదమును పోలి ఉన్నది అన్నాడు. అక్కడ ఒక శబ్దం వస్తే అది వీణులు వాయించుచున్న వైనికుల నాదమును పోలి ఉన్నది అన్నాడు. పోలిక చెప్పాడు. యూసీవీసీ మినిస్ట్రీ వారు ఒకసారి ఆలోచించండి. అక్కడ పరలోకంలో వాయించట్లేదు, అది పోలిక చెప్పాడు ఆయన.
ఆ గాలి అలాంటి ఆ శబ్దము ఏమన్నాడు, విస్తారమైనటువంటి జలముల ధ్వని, గొప్ప ఉరుముల ధ్వనితోనూ సమానమైన శబ్దం పరలోకం నుండి రాగా వింటిని. నేను విన్న ఆ శబ్దము ఇలా ఉంది అని చెప్తున్నాడు, పోలికి చెప్తున్నాడు. అంతేకాని పరలోకంలో వీణులు, లేకపోతే తబలాలు, డ్రమ్ములు, డోలక్కలు, లేకపోతే కీబోర్డులు అవేం ఉండవు. మీరు అనుకున్నట్లుగా అంత ఏమీ భ్రమపడిపోకండి. పరలోకంలో దేవుడు అనుమతించాడు అంటున్నారు. కాదు, మీకు అసలే వాక్యంలో కొంచెం అంతా కూడా తెలియట్లేదు, అర్థం కాలేదు, మీకు వాక్యం యొక్క భావం అర్థం కాలేదు. మీరు చెప్పినటువంటి మరొక వచనం కూడా చూద్దాం. 15వ అధ్యాయము 2వ వచనం. ఇదే 15వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఏమని రాబడి ఉందో చూడండి. మరియు అగ్నితో నిండిన స్ఫటిక సముద్రము వంటిది ఒకటి నేను చూచి తిని, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వినలగలవారే ఆ స్ఫటిక సముద్రం వద్ద నిలుచుండి చూచి తిని అన్నాడు. ఇక్కడ అసలు యాక్చువల్గా స్ఫటిక సముద్రం అనే మాట వ్రాయబడి ఉంది కదా. ఆ స్ఫటిక సముద్రం అంటే స్ఫటిక సముద్రమా? ఇక్కడ వీణులంటే వీణులా? ఇక్కడ ఏమని రాయబడి ఉంది కింద పుట్టినోట్లో? దేవుని సేవార్థమైన వీణల గలవారే అన్నాడు. అంటే దేవుని కొరకు పనిచేసినటువంటి వారి యొక్క స్వరము గురించి మాట్లాడింది తప్ప పరలోకంలో వీణులు, తంబోర్లు, సితారాలు ఇంకా దేవునికి ఇంకేం పని లేదు. వాటిది అనుకుంటున్నారా? కాదు, పరలోకంలో దేవదూతలు దేవుని స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు 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 అని చూపిస్తున్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ టే అనేసి ఏం లేదు అక్కడ. ఆ సౌండ్ లేదు అక్కడే. ఆ సౌండ్, ఉరుముల సౌండ్, ఆ శబ్దముల సౌండ్, అదే ఒక నిజమైన గంభీరమైనటువంటి శబ్దంలా ఉంటుంది. ఇక మళ్ళీ దానికి ఇక్కడ వాయిద్యాలు ఏమీ చెప్పరు. ఆలోచన చేశారా? బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉందండి. మీరేమంటారు? ఇక మళ్ళీ ఒక ప్రశ్న ఏంటంటే, వారి ఆరాధననే స్వీకరించిన దేవుడు మన ఆరాధన ఎందుకు స్వీకరించాడు అన్నాడు. ఎవరు ఆరాధన స్వీకరించాడు? ఏమండి, పరలోకములు అంట పరిశుద్ధులందరూ కూడా వాయిద్యాలు వాయిస్తూ దేవుని ఆరాధిస్తున్నారంట అని వ్రాయబడింది అన్నాడు. ఏది? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలోను, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనంలో, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలంట పరిశుద్ధులందరూ వాయిద్యాలు వాయిస్తూ దేవుని ఆరాధిస్తున్నారంట. ఎక్కడ? పరలోకంలో. మరి చూశారు బైబిల్లో ఏమి వ్రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం అనేది ఒక రూపకలంకరణలో వ్రాయబడినటువంటి మాటను పట్టుకుని మీరు ఏమంటున్నారు? పరలోకంలో వాయిద్యాలు వాయిస్తున్నారు అంటున్నారా? ఇది వాస్తవమా? సరిగ్గా చూడండి, నేను చదివాను కదా, ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్, వారి ఆరాధననే స్వీకరించినటువంటి దేవుడు మన ఆరాధన ఎందుకు స్వీకరించారు? దానికి మీ సమాధానం ఏమిటి అని అడుగుతున్నాడు. అంటే వారు ఆరాధన స్వీకరించారు, మీ ఆరాధన మన ఆరాధన ఎందుకు స్వీకరించారని అక్కడ ఉన్నటువంటి సేవకుడు అనమాట. ఆయన క్రీస్తు సంఘ సేవకుడు. ఆయన దగ్గర ఏం సమాధానం లేదు, అలా చూస్తున్నాడు. వెనకాల మళ్ళీ ఒక సౌండ్, అంటే ఏమీ దగ్గర సమాధానం లేనటువంటి ఎక్స్ప్రెషన్స్ లాగా. ఆయన దగ్గర సమాధానం లేకపోవచ్చు, ఇక్కడ మన దగ్గర సమాధానం ఉంది. బైబిల్ చదివినటువంటి వాడి దగ్గర సమాధానం ఉంటుంది. మీరు డమ్మీ వాళ్ళని పెట్టుకున్నారు కాబట్టి సమాధానం చెప్పలేదు. నిజమే. ఇక్కడ ఆలోచించేయండి. ఏమండి, వారి ఆరాధన దేవుడు అంగీకరించినట్లు ఇక్కడ ఏం రాయలేదు. మీరు కొత్తగా దాన్ని కల్పించకండి. చాలామంది కల్పనా కథలు చెప్తున్నారు. మీరు కూడా కల్పనా కథలలోకి వెళ్ళిపోతారా? మేము మాటలంటే మీరు చేస్తున్నటువంటి కొన్ని వీడియోలు చైతన్యపరుస్తున్నాయి కొంతమందిని అని అనుకుంటుంటే మీరు ఈ విషయంలో తప్పుడు అడిగి వేశారు. ఆలోచించండి. దేవుడే పరలోకంలో వాయిద్యాలు నిషేధించినప్పుడు మీరెందుకు నిషేధిస్తున్నారు? ఏంటి క్వశ్చన్ ఏంటి? దేవుడే అంటే పరలోకములో వాయిద్యాలు నిషేధించలేదట. పరలోకంలో వాయిద్యాలు వాయించినట్లు ఎక్కడైనా ఉందా? లేదు కదా. అది రూపకలంకరలో చెప్తున్నాడు, నీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు అంతే. నీకు ఈ వాయిద్యాలు, ఈ భూమి మీద వాయిద్యాలు నీకు తెలుసు కాబట్టి చెప్తున్నాడు, అంతేగాని అక్కడ వాయిద్యాలు ఉంటే చెప్పలేదు. చూడండి బ్రదర్, నిర్గమకాండంలో మిరియాము ఆరాధన చేసేటప్పుడు వాయిద్యాలు ఉపయోగించింది. మొదటి దినవృత్తాంతాలు 15, 16, 23 అధ్యాయాల్లోనూ, పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల, కీర్తన గ్రంథంలోనూ భక్తులు వాయిద్యాలు ఉపయోగించారు. యెహెజ్కేలు 28వ అధ్యాయం 13వ వచనంలో పరలోకంలో దేవదూతలు ఆరాధించేటప్పుడు పిల్లన గురవులు ఊదుతారు. ఇదంతా పాత నిబంధన కదా అనొచ్చు. పాత నిబంధనలో వాడుకలో ఉన్న దేన్నైనా కొత్త నిబంధనలో ఖండిస్తే దాన్ని మనం చేయకూడదు. కొత్త నిబంధనలో ఎక్కడా వాయిద్యాలను ఖండించలేదు. పైగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కీర్తనలతోనూ సంగీతంతోనూ అని రాయబడింది. మీ డిమాండ్ నెంబర్ 1 తప్పని చెప్పడానికి ఈ వచనం సరిపో. చూడండి బ్రదర్, నిర్గమకాండంలో మిరియాం ఆరాధించేటప్పుడు వాయిద్యాలు ఉపయోగించింది.
అలాగే దినవృత్తాంతాల 15, 16, 23 అధ్యాయాల్లో కీర్తన గ్రంథంలోనూ భక్తులు వాయిద్యాలు ఉపయోగించారంట. యెహెజ్కేలు గ్రంథం 28 అధ్యాయం 13 వచనంలో పరలోకంలో దేవదూతలు ఆరాధించినప్పుడు పిల్లల గ్రోవులు ఊదుతారు. ఇదంతా పాత నిబంధన కదా బ్రదర్ అనొచ్చు, అంటే పాత నిబంధన కదా అనొచ్చు. క్రొత్త నిబంధనలో కూడా ఖండిస్తే, అది క్రొత్త నిబంధన ఖండిస్తే చేయకూడదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, దినవృత్తాంతాల గ్రంథంలో 15 అధ్యాయంలో, 16 అధ్యాయం, 23 అధ్యాయంలో ఇక్కడ ఆలోచన చేస్తే ఈ బ్రదర్స్కి సరిగా అర్థం కాలేదు. పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు ఈయనకు అర్థం కాలేదు. ఏంటంటే ప్రత్యక్ష గుడారం అనేటువంటిది ఏర్పడినప్పుడు 10 తెరలతో నియమించినటువంటిది, అది దేవాలయం సూచనగా ఉంది. దానిలో అహరోను కర్ర ఉంది, ఆజ్ఞలు గల పలకలు ఉన్నవి, దీపవృక్షం ఉంది, సమకూర రొట్టెలు బల్ల ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాయిద్యాలు ఉన్నట్లుగా ఎక్కడ కనిపించలేదే. ఉన్నాయా? మీరేమైనా చూపించగలరా? ఒక వచనాన్ని చూపించగలరా? దావీదు ఏదైతే నిబంధన మందస్సం ఉందో దాన్ని తీసుకువెళ్ళేటప్పుడు ఆర్భాటముతో, ఇది బయట జరిగేటువంటి, అంటే ఊరేగింపుగా వెళ్తున్నటువంటి ఆ కార్యక్రమంలో వాయిద్యాలను ఉపయోగించాడు. దానికి కూడా 15 అధ్యాయాన్ని మీరు సరిగ్గా మనసు పెట్టి చదివితే ఒక రూల్ ఉపయోగించాడు. ఆ యొక్క గాయకులు ఎవరై ఉండాలో, హెచ్చుతాళములు, తగ్గుతాళములు, లేకపోతే ఆ సానిక, లేకపోతే ఆ తాళాలు, ఆ లోహాలు ఎలా ఉండాలో ఒక క్రమ పద్ధతి ఉంది. దాన్ని ఉపయోగించి వారు దేవుని యొక్క మందిరంలో ఉపయోగించలేదు, సమాజ మందిరంలో ఉపయోగించలేదు, దేవాలయంలో ఉపయోగించలేదు, వారు తీసుకువెళ్తున్నప్పుడు ఉపయోగించారు. నిజమే, బైబిల్ గ్రంథంలో చూస్తే వారు దావీదు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది, అక్కడి నుంచి వాయిద్యాలు అనేటువంటివి ఉపయోగించడం జరిగింది. అది ఎవరికి కట్టడిగా పెట్టాడు దావీదు గారు అంటాడు చూడండి. 81 కీర్తనలో ఈ మాటను మీరు చదవండి. 81 కీర్తన మీరు చదివారు లేదో, 81 కీర్తన మొదటి నుంచి 5 వచనాలు చదవండి. 4 వచనాలు చూద్దాం. 81 కీర్తన మొదటి నుంచి 4 వచనాలు. మనకు బలమై ఉన్న దేవుని ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పిడ పట్టుకునండి. గిలక తప్పిడంట స్వరమండలము, మనోహరమైన సితార వాయించుడి. సితార ఇప్పుడు ఉండదు. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, ఇప్పుడు అమావాస్య నాడు చేయుడు. మనము పండు కాచిన దినమున పున్నమ నాడు కొమ్ము ఊదుడి, ఇప్పుడు కొమ్ము ఊదరు. అది ఇశ్రాయేల్ కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టడం ఉన్నది. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం ఇశ్రాయేల్ కట్టడది. మీరేమంటున్నారు? క్రొత్త నిబంధనలో దేవుడు ఖండిస్తే అది మనం చేయకూడదు అని చెప్పాడు. క్రొత్త నిబంధనలు ఖండిస్తే చేయకూడదు అని చెప్పాడు. క్రొత్త నిబంధనలు ఎక్కడా వాయిద్యాలు ఖండించలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19లో వాయిద్యాలు వాయించినట్లుగా ఉంది అంటున్నాడు. అలా ఉందా బ్రదర్? చాలా జాగ్రత్త చూడండి. ఒకవేళ ఈ మెసేజ్ వింటున్నటువంటి వారు మీరు కూడా చూడండి, ఆలోచించండి. అక్కడ ఏమనుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 చదువుతున్నాను చూడండి. ఎఫెసీ 5:19. ఇది పెద్ద సబ్జెక్టు, జస్ట్ బ్రదర్కి కేవలం ఆన్సర్ చేయడానికి మాత్రమే ఇది నేను ఉపయోగిస్తున్నాను. మీరు ఒకవేళ దీని గురించి సబ్జెక్ట్ కావాలంటే మీరు సంప్రదించండి, మీకు నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్ ప్రకారంగా మీకు చెప్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19. సంకలు కొట్టుకోకండి. క్రీస్తు సంఘానికి లేదా సేవకులకి వాక్యం తెలియదని సంకలు కొట్టుకోకండి. చాలా తరిచి వెరిచి వాస్తవం తెలుసుకున్న తర్వాతే ఆ పని చేస్తున్నారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:19 చదువుతున్నాను. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయముల్లో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తం తండ్రిని దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించులని ఉంది. ఇక్కడ మీరు ఆలోచన చేస్తే సంగీతములతోనే ఉంది. మీరు కొలస్సె 3:16 కూడా కనిపిస్తుంది. సంగీతం అనేటప్పటికి మీరు ఏమనుకుంటారంటే వాయిద్య సంగీతం అనుకుంటారు. నో, అక్కడ హిమ్స్ అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంది? సంగీతము అంటే వాయిద్య సంగీతం, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అని ఉంటుంది. ఇప్పుడు మన సంగీత కళాకారులు ఏమంటారు? మ్యూజిక్ అని పెడతారు. అది రాంగ్.
సంగీతం అంటే ఇక్కడ మంచి గీతము. దానిలో మనం ఇంగ్లీష్లోకి వెళ్ళి చూస్తే HYMNS హిమ్స్ అని ఉంటుంది. దీన్ని మనం మళ్ళీ తెలుగులోకి వెళ్ళి ఆ మూల భాషలోకి వెళ్ళి చూస్తే శ్లోకం అని రాయబడి ఉంది. సంగీతం అంటే హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క మాట ఆలోచనలు లయబద్ధముగా ఆలపించటమే సంగీతం. మీరు సంగీతం నేర్చుకునేటప్పుడు సరిగమ పదనిస నేర్పిస్తారు తప్ప ఈ ఇన్స్ట్రుమెంట్స్తో నేర్పించడం. ఒక రాగయుక్తంగా పాడటం దాని సంగీతం అంటారు. అర్థమవుతుందండి? కనుక నేను నాకు అనుకూలంగా ఈ వచనం మార్చుకోవట్లేదు. మీరు ఇంగ్లీష్ బైబిల్ చూడండి, ఆ యూసీవీసీ వాళ్ళకి తెలుసు. ఇంగ్లీష్ బైబిల్ చూడండి ఒకసారి ఏమన్నా రాయబడిందో. ఒక నిజంగా ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అని ఉంటే, ఒక మ్యూజిక్ అని ఉంటే వెంటనే ఒప్పుకుంటాను. ఈ వచనం మీరు ఒకసారి ఆలోచించేయండి, ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించేయండి. ఇంగ్లీష్ బైబిల్ చూడండి, ఒకవేళ అక్కడ మ్యూజిక్ అని వ్రాయబడి ఉంటే కనుక నేను ఒప్పుకుంటాను. కనుక క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథంలోనూ సంగీతాన్ని ఎక్కడా ఒప్పుకున్నట్లు లేదు. ఏమంటే క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా వ్రాయబడలేదు. మీరేమంటారు? క్రొత్త నిబంధనలో మరి వ్రాయబడి ఉంది అంటారు. క్రొత్త నిబంధనలో వ్రాయబడలేదండి. ఎక్కడ సంగీతం ఎవరు ఉపయోగించలేదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఎన్నో సంఘాలని ప్రారంభించారు. ఆయన సువార్త పరిచర్యలు ఎంతోమందికి వాక్యం చెప్పారు. లేదు, ఎక్కడ కూడా సంగీతాన్ని ఉపయోగించినట్లుగా వాయిద్య సంగీతాన్ని ఉపయోగించినట్లు లేదు. అప్పుడు వాయిద్య పరికరాలు ఏమంటే ఉన్నాయి, కానీ ఎక్కడ ఉపయోగించలేదు. ఎందుకు ఉపయోగించలేదు అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు. ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవుణ్ణి స్తుతించటంలో వారు విఫలమయ్యారు. సంగీతము ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ దావీదు గురించి వ్రాయబడినటువంటి మాటను మీరు చూడండి. ఆమోసు, ఇశ్రాయేలు ప్రవక్త ఆమోసు చెప్తున్నట్టు మాట చూడండి. 6వ అధ్యాయము 5వ వచనం. స్వరమండలముతో కలిపి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యంలోను కల్పించుకొందురన్నాడు. దావీదు మంచి గాయకుడు, మంచి వాయిద్య కళాకారుడు. కానీ దావీదు గారిని ఏమన్నాడు? స్వరమండలముతో కలిపి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయిద్యములను కల్పించుకొందురు అన్నాడు. అంటే దేవుడు అభినందిస్తున్నాడా, బాధపడుతున్నాడా? బాధపడుతున్నాడు. అందు గురించే ముందే చెప్పేశాడు కదా, మీ పాటల ధ్వని నా ఎదురు నుంచి తొలగనీయుడి, మీ స్వరమండల నాదము వినుటకు నాకు మనసు లేదు అని 5వ అధ్యాయము 23వ వచనం చెప్పాడు. అదే కాదు, ఇశ్రాయేలు చేసినటువంటి చాలా పనులు దేవుడు ఇష్టపడలేదండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి చదవండి కొన్ని విషయాలు. దేవుడు బాధపడ్డాడు. అందు గురించే దేవుడు నిబంధన మార్చాడు, కొత్త నిబంధన ఇచ్చాడు. కనుక ఇప్పుడు ఆత్మపరిచర్యలో ఉన్నాం మనం. ఏమంటాడు పౌలు గారు? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాటను చూడండి ఒకసారి. 6వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరంలో కాదు కానీ ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. అక్షరము చంపుని కానీ ఆత్మ జీవింపచేయును అని వ్రాయబడి ఉంది. మీరు ఏ పరిచర్యలు ఉన్నారు? ఆత్మ పరిచర్యలు ఉన్నారా? అక్షర పరిచర్యలు ఉన్నారా? అక్షరం చంపుతుంది. ఇంకా కిందకి చదవండి 14వ వచనం. మరియు వారి మనసులు కఠినములాయెను గనుక నేటి వరకు పాత నిబంధన చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆమోసుకే నిలుచున్నది. అంటే క్రీస్తునందు పాత నిబంధన కొట్టివేయబడింది అనే సంగతి ఈరోజు లోకానికి అర్థం కాలేదు. యూసీవీసీ వారికి కూడా అర్థం కాలేదు. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, సంగీతాలతో హడావుడి చేస్తున్నారు, ఆర్భాటం చేస్తున్నారు. బైబిల్ వాక్య ప్రకారంగా అయితే అది కరెక్ట్ కాదు. లేదు, దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ రోజు బాధపడ్డాడు. ఆ రోజు ఇటువంటి కీర్తనలు ఆయన భరించలేకపోయాడండి, బాధపడ్డాడు. నేను సంతోషిస్తారనుకుంటున్నారా? అందుగురించి క్రొత్త నిబంధనలు ఎక్కడ వాయించలేదు, వాళ్ళు ఎక్కడ వాయించలేదండి, ఎక్కడ వాయించలేదు. వాయించినట్లుగా సందర్భం లేదు. బయట ఏదో పెళ్ళిళ్ళకో లేకపోతే తప్పైనట్టు కుమారుడు వచ్చాడనో లేకపోతే వేరే కార్యక్రమాలకు వాయించడేమో, కానీ ఆరాధనలో ఎక్కడ వాయించలేదు.
ఆరాధనలో 5 అంశాలు ఉంటాయి. మీరు ప్రతిదీ ఆరాధన అనుకుంటున్నారు. ప్రార్థన ఉంటుంది, పాటలు ఉంటుంది, వాక్యం ఉంటుంది, ప్రభు బల్ల ఉంటుంది. ప్రభు బల్ల, కానుకలు, ఇవి ఆరాధనలో అంశాలు. ఈ 5 అంశాలు కలిగి ఉంటే ఆరాధన. ప్రతిదీ ఆరాధన అనేటువంటి పేరు పెడతాం, అది వాక్యానుసారం కాదు. కనుక ఆలోచించండి. మీరు ఒకసారి పునరాలోచన చేయండి. బైబిల్లో ఏమని రాయబడి ఉందో. కొత్త నిబంధనలు వద్దంటే మానేలు, కానీ ఆయన వద్దని చెప్పలేదు కదంటే పాత నిబంధనలను చెప్పాడు వద్దని. అది గురించి కొత్త నిబంధనలో ఆయన అసలే ఆ విషయం ప్రస్తావించలేదంటే అర్థం ఏంటి? చేయమనా? చెప్పలేదంటే చేయమనా? అర్థమైందండి? ప్రభువే చెప్తాడు. చెప్పింది చేయక ప్రవ్వా నన్ను పిలుచుటేందుకు? చెప్పింది చేయాలి. చెప్పింది చేస్తానంటావేంటి? కనుక చెప్పలేదంటే నువ్వు మాట్లాడకూడదు. కనుక యూసీవీసీ వారికి విన్నపం. అలాగే చాలామంది సంగీత కళాకారులు, లేకపోతే సంగీతం అంటే ఇష్టమైనటువంటి వారు మరి ఈ చిన్న క్లిప్ చూసి చాలా హ్యాపీ అయిపోతూ చంకలు కొట్టుకున్నటువంటి వారు, మీకు కూడా అర్థం కావాలి. వారు తీసుకున్నటువంటి రిఫరెన్స్, వారు తీసుకున్నటువంటి వాక్యంలో ఏమీ పసలేదు. బైబిల్ ఏమీ సమర్థించలేదు క్రొత్త నిబంధనలో. నిజంగా మనం క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి పిల్లలుగా మనం ఉంటే కనుక ప్రభు అవి కోరుకోలేదు. ఆయన కోరుకున్నప్పుడు ఆయన కోరుకున్నది కీర్తన పాడాలి. ఎవరికైనా సంతోషం కలిగినా ఆయన కీర్తన పాడవలని ఉంది. మనకి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14:26 కూడా అదే వ్రాయబడి ఉంది. ఏంటంటే ఒకడు కీర్తన పాడాలి, ఒకడు వాక్యం ప్రకటించాలి. ఇలా ఉంది. సంఘంలో అటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. మొదటి శతాబ్దపు సంఘంలో అవి లేవు. తర్వాత మధ్యలో వచ్చినవి. కనుక ఇవి గమనించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.